అది జూలై 25, 2010. ఇప్పటి భారతదేశ హోమ్ మినిస్టర్, అలానే అప్పటి గుజరాత్ కి హోమ్ మినిస్టర్ గా పనిచేసిన అమిత్ షాని పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే 30కి పైగా పోలీసులు కూడా జైలుకు వెళ్లారు. అమిత్ షా మరియు పోలీసులు జైలుకు వెళ్ళడానికి కారణం సొహరాబుద్దీన్ అనే వ్యక్తి యొక్క ఎన్కౌంటర్. అసలు ఈ సొహరాబుద్దీన్ ఎవరు, ఆ వ్యక్తి చనిపోతే అమిత్ షా గారిని ఎందుకు అరెస్ట్ చేశారనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 1990ల కాలంలో సొహరాబుద్దీన్ షేక్ అనే ఒక క్రిమినల్ ఉండేవాడు. 1995లో మధ్యప్రదేశ్ లో ఒక రోజు తన ఇంట్లో 40 AK-47 గన్స్ దొరికాయి. అలానే సొహరాబుద్దీన్ అనే వ్యక్తికి ఉగ్రవాదులతో మరియు అండర్ వరల్డ్ వాళ్ళతో సంబంధాలు ఉండేవి. 2000 మరియు 2005 మధ్య కాలంలో ఈ సొహరాబుద్దీన్ తులసిరామ్ ప్రజాపతి అనే వ్యక్తితో కలిసి రాజస్థాన్ లో ఉండే మార్బుల్ ట్రేడర్స్ ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల డబ్బుల్ని లాక్కునే వాళ్ళు. 2005 సంవత్సరం వచ్చేసరికి సొహరాబుద్దీన్ మీద మనీ ఎక్స్టార్షన్, ఆయుధాల స్మగ్లింగ్, మర్డర్ లాంటి 60 కేసులు వేరువేరు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. దీనితో గుజరాత్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ పోలీసులు సొహరాబుద్దీన్ కోసం వెతకడం మొదలు పెట్టారు. అది నవంబర్ 26, 2005. సొహరాబుద్దీన్ గుజరాత్ లో ఒక బండి మీద వెళ్తున్నాడు. ఆ రోజు సొహరాబుద్దీన్ గుజరాత్ లో ఉన్న ఒక పొలిటీషియన్ ని చంపడానికి వెళ్తున్నాడని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు పోలీసులు సొహరాబుద్దీన్ పట్టుకోవడానికి వెళ్తే సొహరాబుద్దీన్ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు. దీంతో పోలీసులు తిరిగి సొహరాబుద్దీన్ మీద ఫైర్ చేయడంతో సొహరాబుద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతటితో అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచే అసలు స్టోరీ అనేది మొదలైంది. డిసెంబర్ 2005లో సొహరాబుద్దీన్ తమ్ముడైన రుబాబుద్దీన్ షేక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖను రాశాడు. ఆ లేఖలో ఏముందంటే, సొహరాబుద్దీన్ చనిపోయిన దగ్గర నుంచి సొహరాబుద్దీన్ వైఫ్ అయిన కౌసర్బీ కనిపించడం లేదని, తన వదినని కనిపెట్టాలని రుబాబుద్దీన్ షేక్ కోర్ట్ ని అడిగాడు. అప్పుడు కోర్ట్ ఈ కేసుని గీతా అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి అప్పగించింది. అలా గీతా జోహ్రీ మరియు రజనీష్ రాయ్ కలిసి చేసిన ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు చేసింది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని తెలిసింది. మళ్ళీ రుబాబుద్దీన్ షేక్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయడం లేదని కోర్ట్ ని ఈ కేసు సిబిఐ కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. 2010లో సిబిఐ కూడా ఇదంతా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్తూ అసలు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పారు. 2002 మరియు 2003 సమయంలో సొహరాబుద్దీన్ ఒక అరాచకాలు పెరిగిపోయాయి. ఒక రోజు రాజస్థాన్ లో ఉన్న ఆర్కే మార్బుల్స్ అనే ఒక పెద్ద ట్రేడర్స్ ని కూడా డబ్బులు ఇవ్వమని బెదిరించడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆర్కే మార్బుల్ ట్రేడర్స్ వాళ్ళు సొహరాబుద్దీన్ కి డబ్బులు ఇవ్వకంట రాజస్థాన్ కి చెందిన గులాబ్ చంద్ కటారియా అనే ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్లారు. కానీ తన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో గుజరాత్ లో ఉన్న మార్బుల్ ట్రేడర్స్ మరియు రాజస్థాన్ లో ఉన్న మార్బుల్ ట్రేడర్స్ కలిపి అప్పటి గుజరాత్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాని కలిసి సహాయం అడిగారు. అప్పుడు అమిత్ షా ఈ కేసుని హ్యాండిల్ చేయమని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ అయిన డీజీ వంజారాకి ఇచ్చారు. అయితే అప్పటికి సొహరాబుద్దీన్ మీద గుజరాత్ లో ఎలాంటి కేసు లేదు. అప్పుడు గుజరాత్ పోలీసులు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తితో సొహరాబుద్దీన్ దగ్గరికి వెళ్లి గుజరాత్ లో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడని, తనను బెదిరిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పమన్నారు. అప్పుడు ఆ వ్యక్తి సొహరాబుద్దీన్ దగ్గరికి వెళ్లి పోలీసులు చెప్పిన విధంగానే చెప్పాడు. పోలీసులు ఇక్కడ ఏమనుకున్నారంటే, ఒకవేళ సొహరాబుద్దీన్ ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వచ్చి బెదిరిస్తే ఆ రీజన్ తో ఎన్కౌంటర్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ రోజు సొహరాబుద్దీన్ రాకున్నా తన అనుచరులైన తులసిరామ్ ప్రజాపతిని మరియు ఇంకో వ్యక్తిని పంపించాడు. అలా ఆ బిజినెస్ మ్యాన్ ని బెదిరించడానికి వచ్చిన తులసిరామ్ ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు తులసిరామ్ ప్రజాపతి పోలీసులతో సొహరాబుద్దీనే తనని పంపించి ఇదంతా చేయమన్నాడని చెప్పాడు. దీనితో గుజరాత్ పోలీసులు సొహరాబుద్దీన్ మీద కేసు నమోదు చేసి తనని వెతకడం మొదలు పెట్టారు. తులసిరామ్ ప్రజాపతిని ఇన్ఫార్మర్ గా మార్చుకున్నారు. ఆ రోజు నుంచి తులసిరామ్ ప్రజాపతి సొహరాబుద్దీన్ కి తెలియకుండా పోలీసులకి ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు సొహరాబుద్దీన్ ని వెతుకుతున్నారు అనే విషయం సొహరాబుద్దీన్ కి తెలిసి సొహరాబుద్దీన్, తులసిరామ్ ప్రజాపతి మరియు సొహరాబుద్దీన్ వైఫ్ అయిన కౌసర్బీ హైదరాబాద్ కి పారిపోయారు. అది నవంబర్ 21, 2005. సొహరాబుద్దీన్ మరియు తన వైఫ్ కలిసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి వెళ్లాలని అనుకున్నారు. ఈ విషయం తులసిరామ్ ప్రజాపతి ద్వారా పోలీసులకి తెలిసింది. అప్పుడు పోలీసులు బస్ ని ఆపి సొహరాబుద్దీన్ ని అరెస్ట్ చేశారు. అయితే తన వైఫ్ అయిన కౌసర్బీ బస్ లో గొడవ చేయడంతో పోలీసులు కౌసర్బీ మరియు తులసిరామ్ ప్రజాపతిని కూడా అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు వీళ్ళని జైలుకి తీసుకుని వెళ్ళకన్నా అహ్మదాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో బంధించారు. అది నవంబర్ 26, 2005. పోలీసులు సొహరాబుద్దీన్ ని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేసి చంపేశారని సిబిఐ కోర్ట్ కి చెప్పింది. అలానే పోలీసులు మొదట్లో సొహరాబుద్దీన్ బండి మీద వెళ్తున్నాడని చెప్పారు. కానీ ఆ బండి
ఒక కానిస్టేబుల్ దని సిబిఐ కోర్టుకి చెప్పింది. ఇంకోవైపు సొహరాబుద్దీన్ చంపిన 2-3 రోజుల తర్వాత కౌసర్ బీని వదిలేస్తే పోలీసులకి ప్రాబ్లం అవుతుందని భావించి నవంబర్ 28, 29 రోజున కౌసర్ బీని కూడా పోలీసులు చంపేశారు. ఆ చంపేసిన బాడీని కాల్చేసి బూడిదగా చేశారు. ఇంకా మూడో వ్యక్తి అయిన తులసిరాం ప్రజాపతిని ఒక పాత కేసుని బయటకు తీసి రాజస్థాన్ లో ఉన్న ఉదయ్పూర్ జైల్లో పెట్టారు. ఒకరోజు తులసిరాం ప్రజాపతి పోలీసుల కంట్లో కారం కొట్టి పారిపోతుంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసి తులసిరాం ప్రజాపతిని కూడా చంపేశారు. కానీ ఇది కూడా ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని సిబిఐ కోర్టుకి చెప్పింది. అండ్ దీని వెనక అప్పటి గుజరాత్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా మరియు పోలీసుల హస్తం ఉందని, అమిత్ షా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ప్రూఫ్ గా సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ మరియు తులసిరాం ప్రజాపతి ఎన్కౌంటర్ జరిగే ముందు రోజు డీజీ వంజారాకి మరియు ఉదయ్పూర్ ఎస్పీకి అమిత్ షా నుంచి మల్టిపుల్ టైమ్స్ ఫోన్ వెళ్ళిందని చూపించారు. అలానే 35 మంది పోలీస్ ఆఫీసర్ల మీద ఛార్జ్ షీట్ ని ఫైల్ చేశారు. అది జూలై 2010. గుజరాత్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా తన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెసే తనని కావాలని ఇరికిస్తుందని చెప్తూ సిబిఐకి స్వయంగా వచ్చి సరెండర్ అయ్యారు. అలా 3 నెలలు జైల్లో ఉన్న అమిత్ షాకి అక్టోబర్ 2010లో కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే గుజరాత్ లో ఉంటే ఈ కేసు తారుమారయ్యే అవకాశం ఉందని, అందుకే కేసుని ముంబైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పింది. అలానే అమిత్ షా కూడా గుజరాత్ లోకి కొన్ని నెలల వరకు రాకూడదని గుజరాత్ రాష్ట్రం నుంచి అమిత్ షాని బ్యాన్ చేసింది. ఇలా కోర్టులో కేసు నడుస్తూ వస్తుంది. మొదటి జడ్జ్ సిబిఐని కేసు ఎందుకు స్లోగా నడుస్తుందని ప్రశ్నించగా కొన్ని రోజులకి సడన్ గా ఆ జడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అలా 3 జడ్జెస్ మారారు. మూడో జడ్జ్ పేరు జస్టిస్ లోయా. అది 2014 సంవత్సరం. అమిత్ షా కొన్ని నెలలుగా కోర్టుకి అటెండ్ అవ్వడం లేదని, నెక్స్ట్ హియరింగ్ డిసెంబర్ 15, 2014లో జరగబోతుందని, దానికి ఖచ్చితంగా అమిత్ షా హాజరు కావాలని జడ్జి లోయా చెప్పారు. అది డిసెంబర్ 1, 2014. అంటే కోర్టు హియరింగ్ కి 15 రోజుల ముందు జడ్జి లోయా తన కొలీగ్ వాళ్ళ అమ్మాయి పెళ్లికి నాగ్పూర్ కి వెళ్లారు. ఆ రోజు రాత్రి సడన్ గా హార్ట్ అటాక్ వల్ల జడ్జి లోయా గారు చనిపోయారు. మొదట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జడ్జి లోయా మృతి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు కొంతమంది జర్నలిస్టులు కలిసి లోయా గారి ఇంటికి వెళ్లారు. ఈ జర్నలిస్టులు అందరూ కలిసి వాళ్ళకున్న సందేహాలని ఒక రిపోర్ట్ గా తయారు చేశారు. అందులో కొన్ని కీలకమైన విషయాలు ఏమిటంటే డిసెంబర్ 1 ఉదయం 5 గంటలకి లోయా గారి ఫ్యామిలీకి లోయా చనిపోయారనే విషయాన్ని చెప్పారు. కానీ డెత్ రిపోర్ట్ లో మాత్రం ఉదయం 6:15 లోయా గారు చనిపోయారని రాశారు. రెండోది తను హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని చెప్పారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి తన డెడ్ బాడీ మీద రక్తపు మరకలు కనిపించాయని చెప్తున్నారు. నెంబర్ 3 లోయా గారు చనిపోయాక తన ఫోన్ మిస్ అయింది. మళ్ళీ 3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ ని ఇచ్చారు. కానీ ఆ ఫోన్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఉంది. జస్టిస్ లోయా చనిపోయిన నెల రోజుల తర్వాత సొహరాబుద్దీన్ కేసు కోసం కొత్త జడ్జి గారిని అపాయింట్ చేశారు. ఆశ్చర్యకరంగా 29 రోజులలో అమిత్ షాకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని అమిత్ షాని ఈ కేసు నుంచి బయటికి వదిలేశారు. 2016-17లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. మిగిలిన 22 మంది లోవర్ లెవెల్ ఆఫీసర్స్ ని మాత్రం కోర్టు దోషులుగా ప్రకటించింది. మళ్ళీ 2018లో 114 మంది ఎంపీస్ జస్టిస్ లోయా మరణం మీద ఎంక్వైరీ చేయాలని సంతకం చేసి ఆ పిటిషన్ ని రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు. అప్పుడు రాహుల్ గాంధీ ఆ పిటిషన్ ని ప్రెసిడెంట్ కి సబ్మిట్ చేశారు. ఇది ఇలా ఉండగా జస్టిస్ లోయా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన మరణానికి కారణం ఏమిటో తెలియాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖని రాశారు. అప్పుడు కోర్టు మళ్ళీ లోయా మరణం మీద ఒక ఇండిపెండెంట్ బాడీ విచారణ చేయాలని చెప్పింది. కానీ ఈ ఆర్డర్స్ ఇచ్చిన కొన్ని రోజులకి ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళకి లోయా మరణం మీద ఎలాంటి సందేహాలు లేవని, వాళ్ళకి ఎలాంటి విచారణ అవసరం లేదని చెప్పారు. అలా జడ్జి లోయా గారి కేసు ముగిసింది. ఇంకా సొహరాబుద్దీన్ విషయానికి వస్తే సాక్షులలో చాలా మంది సిబిఐకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడంతో ఫైనల్ గా డిసెంబర్ 21, 2018లో ఈ కేసుని వాదిస్తున్న జడ్జి గారు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పడానికి సాలిడ్ ఎవిడెన్స్ లేదని, డౌట్ తో శిక్షను విధించలేమని మిగిలిన 22 మందిని కూడా కోర్టు విడుదల చేసింది. ఇంకా అమిత్ షా గారి విషయానికి వస్తే ఇదంతా పొలిటికల్ గెయిన్ కోసం యూపీఏ ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.